ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దీపావళి నుండి ప్రతి నెల ఇంటింటికి ఇవన్నీ ఉచితం అంటూ వార్తలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏంటి ఉచితం అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్ 6లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడించారని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. మహాశక్తి పథకం కింద ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అందించనున్నది. మరోవైపు అభివృద్ధి పనులకు స్ట్రీమ్ లైన్ చేస్తామని చంద్రబాబు తెలిపారు. వరద సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు 350 కోట్ల రూపాయలు వచ్చాయని వెల్లడించారు. వరద సాయం కోసం ఎమ్మెల్యేలంతా 1 నెల జీతాన్ని విరాళంగా ఇద్దామని పిలుపునిచ్చారు చంద్రబాబు. బుడ్డమేరు కబ్జాలకు గురి కాబడలని కని వినని ఎరుగని రీతిలో వరద వచ్చిందన్నారు. వరద బాధితులకు బెస్ట్ ప్యాకేజ్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో వరద బాధితులకు బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చామని వివరించారు. అలాగే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీపావళి పండుగ నుంచి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని, పండుగ రోజు లబ్ధిదారులకు మొదటి సిలిండర్ అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ప్రజలకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఇవ్వనుంది. ఒకవేళ ఎవరైనా 3 కంటే ఎక్కువ ఉపయోగిస్తే మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన ధర చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్,